ఆ అవినీతి స్టార్టప్ను రీస్టార్ట్ చేయడానికి పుత్ర పురపాలక అమాత్య సమేతంగా చంద్రబాబు గారు సింగపూర్లో అడుగుపెట్టారు. కరప్షన్ ఫ్రీ కంట్రీస్ అంటే ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంలో అవినీతి వ్యవహారాలు చక్కబెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. చంద్రబాబు గారి టాలెంట్ అలాంటిది. మరి ఆ సింగపూర్లో అత్యంత అవినీతిపరుడు, ఓ అవినీతి కేసులో జైలుకెళ్లిన వ్యక్తి ఈశ్వరన్ మన చంద్రబాబు గారికి అత్యంత ఆప్తమిత్రుడు. అప్పట్లో ఈ ఇద్దరు కలిసి అమరావతిలో 1,00,00,000 కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారు కూడా. ప్రస్తుత పర్యటనలో ఈశ్వరన్తో రహస్య భేటీ కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సింగపూర్ జపం ఎందుకు చేస్తారు? తన అవినీతి సొమ్ము సింగపూర్లో భద్రంగా దాస్తున్నారా? మళ్ళీ ఈశ్వరన్తో కలిసి కొత్త ప్లాన్కు స్కెచ్ గీస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఆల్రెడీ చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి. 1,00,000 కోట్లు దోచేయాలంటే ఈ 53,000 ఎకరాలు సరిపోవు. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. అప్పుడే మనం అనుకున్న 1,00,000 కోట్ల దోపిడీకి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి అర్జెంటుగా అమరావతిలో మరో 45,000 ఎకరాలు సేకరించడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. మరి ఇది వరకు భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 45,000 ఎకరాలు ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు సిద్ధంగా ఉన్నారా? కొత్తగా 45,000 ఎకరాల భూసేకరణ స్టేట్మెంట్ మొదటికే మోసం తెచ్చిందా? అమరావతిలో రియల్ ఎస్టేట్ ఢమాలని పడిపోయిందా? అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ పేరుతో బాబు కొత్త దోపిడీకి స్కెచ్ గీశారా? తేల్చేద్దాం గన్ షాట్గా.